హామిగోస్ నమస్తే, వెల్కమ్ టు టీ5. అండ్ రైట్ నౌ నా ముందున్న గెస్ట్ మీ అందరికీ తెలిసిన వాళ్ళే, మళ్ళీ చెప్తాను. స్మార్ట్ జోడీ సీజన్ 3లో చాలామంది కంటెస్టెంట్లు కపుల్స్ వచ్చారనమాట. కాకపోతే అందులో మీ ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ నాకు కూడా లాస్య మంజునాథ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో బోత్ ఆఫ్ యూ. హలో హాయ్ సూపర్ పాజిటివ్ అసలు మీ ఇద్దరిని చూస్తే, థాంక్యూ సో యూట్యూబ్లో కానివ్వండి, బయట మీ షోస్లో కానివ్వండి. సో స్మార్ట్ జోడీ సీజన్ 3 ఆల్రెడీ 3 షూట్స్ అయ్యాయని విన్నాను. అవును, 3 ఎలా ఎపిసోడ్స్ అనిపించింది ఏంటి? సో ఐఎమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్. సో ఎందుకు అంటే మేము అక్కడక్కడ ఏదైనా పార్టిసిపేషన్ మేమిద్దరం కలిసి కనిపించింది చాలా తక్కువ. అండ్ ఈ షోలో సో కంప్లీట్లీ మేమిద్దరం టైం స్పెండ్ చేయాలి అండ్ పిల్లలకి దూరంగా ఉండాలి. సో నేను ఏ షూట్కైనా సరే వెళ్తే ఈయన మేనేజ్ చేస్తాడు. సో ఇప్పుడు ఇద్దరం ఈ షోట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి మా ఇద్దరికి ఎక్కువ టైం దొరుకుతుంది. సో ఇద్దరం కలిసి హ్యాపీగా టైం స్పెండ్ ఇదొక చేస్తున్నాం. మీకు బెస్ట్ థింగ్ అనే చెప్పొచ్చు. అంటే మీ ఇద్దరు టైం స్పెండ్ చేయడానికి. యా అంటే గేమ్స్ అని కాదు, షూట్ రెడీ అవ్వడం కానీ, ఇద్దరం కాస్ట్యూమ్స్ మ్యాచింగ్ చేసుకోవడం కానీ, సో టైం బాగా స్పెండ్ చేస్తాం, హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, సో ఇంట్లో పిల్లలతో అయితే ఇంత టైం మాకు దొరకదు. దొరకదు. ఆబ్వియస్లీ కదా. సో మీరిద్దరు బిజీ ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది. సీజన్ 2 సీజన్స్ ప్రీవియస్ సీజన్ 7 ఎపిసోడ్స్ ఫాలో అయ్యారా మీరు? నేను కొన్ని ఎపిసోడ్ సీజన్ 1 ఎపిసోడ్ నేను చూసాను, బట్ సీజన్ 2 చూడలేదు. బట్ ఎన్ని సీజన్ చూసినా ఇక్కడ మొత్తం తారుమారు ఉంటుంది. ఇక్కడ అవి మనం ముందు చూసి వచ్చాం కదా అనేది ఏమీ ఉండదు. ఇక్కడ మొత్తం డిఫరెంట్ ఉంది. సో యాక్చువల్లీ నామినేషన్స్ అసలు 3 ఎపిసోడ్స్ వరకు ఉండకూడదు. మాకు సెకండ్ ఎపిసోడ్ లోనే థర్డ్ ఎపిసోడ్ లోనే పెట్టేశారు. లాంచ్ తర్వాత సెకండ్ ఎపిసోడ్ లో పెట్టేశారు. యూజువల్లీ మనకి చిన్నప్పటి నుంచి, అంటే ఇన్ ద సెన్స్ చిన్నప్పుడు అని కాదు కానీ చాలా టీనేజ్ నుంచి మనకి ఓంకార్ గారి షోస్ తెలుసు. ఆయనవి ఆ షోస్ కానీ అవన్నీ మనకి ఎప్పటి నుంచో నాస్టాలజియా ఉంటాయి. రియాక్షన్స్ కానీ, ట్విస్ట్లు కానీ, ఆట ఛాలెంజ్ లాంటివి. మరి స్మార్ట్ లో కూడా అలాంటివి ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎలా ఉన్నాయి ఆయనతో వర్కింగ్ కానీ ఏంటి అసలు? సో అన్నయ్యతో వర్కింగ్ అని అంటే కొంచెం స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ లాగా ఉంటారు అన్నయ్య. ఇది పంపుతున్నాయి ఓంకార్ గారికి. సో ఎక్కడైనా మనం కొంచెం ఎక్స్ట్రా చేస్తుంటే తగ్గు సో అలా అంటారు. లేదు ఏదైనా మన దగ్గర నుంచి ఏదైనా కాంటెంట్ ఉంది సో డెఫినెట్లీ మనకి ఆ ఫ్రీ స్పేస్ కూడా ఇస్తారు. సో ఎంతైతే స్ట్రిక్ట్ గా ఉంటాడో అంతే జోవియల్ గా కూడా ఉంటాడు. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తాడు. సో అది మేము గమనించాం. అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తాం. అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే. సో నాకు తెలిసి ఈ ఏ టీంలోనా బి టీంలోనా మీకు ఎక్కువ తెలిసిన ఫ్రెండ్స్ ఎవరున్నారు? నాకా సో ఫ్రెండ్స్ కంటే కూడా అంటారు జస్ట్ ఎవరు తెలియని వాళ్ళే కదా, అందరూ కొత్త పరిచయాలు. ఆలీ రేజా వాళ్ళు పరిచయం ఉంది. అండ్ సుజాత నాతో పాటు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది. సో ఇంకెవ్వరు కూడా అందరూ తెలుసు కానీ పరిచయాలు లేవు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అందరూ పరిచయాలు, అందరూ ఫ్యామిలీ లాగా అయిపోయింది. నాకు ఏ గ్రూప్ అయినా ఓకే, బి గ్రూప్ అయినా సో ఓకే. బేసిక్ గా మాకు కొంతమంది తెలుసు, బట్ అందరికి లాస్ట్ తెలుసు. ఆబ్వియస్లీ లాస్య గారు ముందు నుంచి తెలుస్తారు కదా అందరికి. సో అట్లా అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు. సో సో కలిసిపోయాం. సో నామినేషన్స్ వస్తేనే తెలీదు, అప్పుడు షేడ్స్ తెలుస్తాయి. అయినా మీకు పర్లేదు, ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి. అవును, బిగ్ బాస్ లో నాకు అలవాట్లేదు. అందుకే ఈసారి ఈయనతో నామినేషన్ చేయిస్తా. మనకేనా బిర్యానీ, వాళ్ళకొద్దా? సూపర్. అయితే సో చూసారు, ఈ సీజన్ చూసారు కదా, ఎలా అనిపించింది? నాకైతే ఈ 4 ఎపిసోడ్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం మా ఆయన మనసు విప్పి మాట్లాడారు. అంటే ఇంట్లో చెప్పలేను కూడా ఇక్కడ చెప్పుకోవడానికి కుదురుందా? లేదు, ఇంట్లోనే కాదు, ఎవరికి చెప్పలేదు. పాపం మా ఆయన ఈ షోలో రివీల్ చేశాడు. సో దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అది చూడండి, బాగుంటుంది. అది ఇప్పుడు ఏం చెప్పలేదు. అయ్యో, బ్లష్ అయిపోయినారు ఆవిడ. బ్లష్ ఆనంద బాష్పాలు. సో ఇన్ని ఇయర్స్ గా ఎవరికి తెలియంది నా కోసం ఈ షోలో ఎందుకు చెప్పాడో తెలియదు. సో చెప్పాలనిపించింది. అదేదో కొంచెం టీజర్ ఎక్కడైనా రివీల్ చేస్తారు మీ ఎపిసోడ్స్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, మీ లవ్ స్టోరీ కానీ, ఆర్ఎల్స్ ఎనీథింగ్ స్టోరీ? తెలుసు, బట్ లవ్ స్టోరీ బిహైండ్ ఏమైంది అది కొంచెం తెలియదు కదా. ఓకే ఓకే. అది కూడా మా పార్ట్ ఆఫ్ లైఫే, బట్ అది ఎవరు చెప్పలేదు. ఇక్కడ చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అనే క్రియేట్ చేస్తాడు అలాగా. ఇది కూడా పంపుతాడు. సూపర్. అయితే ఒక ఫ్యూ క్వశ్చన్స్ తో నేను ఎండ్ చేస్తా. సో ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయింది మీ ఇద్దరిది? అంటే ఫస్ట్ మేము పరిచయం ఆల్మోస్ట్ 14 ఇయర్స్. 14 ఇయర్స్. మ్యారేజ్ చెప్పండి. 2010 లో మా పెళ్ళి అయింది. డేట్ ఎవరికి తెలియకుండా May 10th. ఓకే. సో అది ఫస్ట్ మ్యారేజ్. సెకండ్ మ్యారేజ్ ఇంకా అందరికీ తెలిసిందే, April 15th. సారీ, April 15 ఎవరితో అయిందో చెప్పండి ఫస్ట్. 2017. ఓకే. మా సెకండ్ మ్యారేజ్ సరే మంజు గారు, అంగరంగ వైభవంగా చేసుకుంది Feb 15th అప్పుడే 2017. జాగ్రత్త అండి.
కాదు, మీరు కాళ్ళ కిందకి చూడకుండా ఆవిడ ఏ కలర్ చెప్పులు వేసుకున్నారు చెప్పండి. క్రీమ్ కలర్ చెప్పండి, ట్రాన్స్పరెంట్ క్రీమ్ కలర్. దాని మీద దాని పల్స్ కూడా ఉంటాయి. ఎట్లా చెప్పులు మీరే ఇచ్చారా? లేదు, అదే వాడతారు ఇప్పుడు, వేరే వాడచ్చు కాబట్టి కంఫర్టబుల్ ఉంటారండి. అంటే అలా కాదు, ఎక్కువ చెప్పులు కలెక్షన్, డబ్బులు ఎక్కువ దాని మీద వేస్ట్ చేయను. సో చెప్పులు నాకు లిమిటెడ్, ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ వేస్తాను కదా, లాంగ్ ఫ్రాక్ ఉంటారు అని కనిపించే డ్రెస్ల మీదే మారుస్తాను కానీ, సో చెప్పులు కనిపించకుండానే కవర్ చేస్తాయి ఏ ఒకవేళ అవుట్ఫిట్. షాపింగ్ అన్నప్పుడు ఫస్ట్ నన్నే అడుగుతుంది, ఏ చెప్పులు తీసుకొని అడుగుతుంది. నేనే సెట్ చేస్తున్నా, గుర్తుంటుంది బాగా. నైస్. సరే, ఫస్ట్ ఎక్కువగా కోప్పడేది ఎవరిద్దరిలో? నేనే. తనే కోపడతారు, బట్ ఆ కోపం రీజన్ కూడా ఉంటుంది. ఫస్ట్ తనే. ఓకే. అలిగేది ఎవరు ఎక్కువ? నేనే. తనే అడుగుతుంది. దాని బిహైండ్ నేను. దాని నా కారణం నా కోపానికి కారణం ఆయనే, నా అలగడానికి నాకు ఒక కారణం డౌట్ ఆయనే. నిజంగానే, జనరల్గా అడుగుతున్నా, బాయ్స్ వెర్షన్ చెప్పండి. ఇప్పుడు అమ్మాయిలు ప్రతిదానికి ఏమైనా తక్కువ అయినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు కదా, మనల్ని పాయింట్ అవుట్ చేస్తారు కదా. 100లో 99 టైమ్స్ మందే తప్పు అంటారు, 100 టైం కూడా మందే తప్పు అంటారు కదా. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఆన్ దట్ టైం? అంటే లైక్ ఆ టైం కూడా మీరు ప్యాంపర్ చేయడమో సారీ చెప్పడమో చేస్తారు కదా, ఏమనిపిస్తుంది మీకు లోపల? 100 టైమ్స్ నేనే తప్పు చేస్తాను, వాళ్ళది ఒక్క తప్పు కూడా ఉండదని ఫీల్ ఉంటుందా? అలవాటు అయిపోయింది బేసిక్ వాళ్ళకి చెప్పడం. మనం తప్పు చేసినా కూడా మాది కాదంటారు బేసిక్ గా. ఆ ఒక్క పర్సన్ ఒప్పుకోవడం ఎందుకు, వదిలేస్తే అయిపోయింది కదా అని చెప్పి వదిలేస్తాం. ఓకే. వీళ్ళతో ఎందుకు గొడవ అని చెప్తాడు, అంతేనా? అంతే. అంతేగా నీ తప్పు లేదంటావు. నా తప్పు 1% క్లాస్, 1% తప్పు చేయవు అసలు. నువ్వు తప్పు నువ్వు చేస్తావు. 99% నేను చేస్తా, 1% నువ్వు చేయవా? జనరల్ గా అబ్బాయిల గురించి తెలియదు కానీ నీ గురించి నాకు తెలుసు. సారీ ఎవరు చెప్తారు ఫస్ట్? ఆయన చెప్పాలి, నేను తప్పు చేయను కదా. అయ్యయ్యో. సారీ నేనే చెప్తా. బాగా ఎవరు కుక్ చేస్తారు? ఆయన నేను cook చేస్తా. నేను చేస్తాను, నేను కష్టపడి వంట చేస్తా. చేస్తా, చెప్తా నాకు కష్టపడి వంట చేస్తాను కానీ ఇది బాగాలేదు అది బాగాలేదు. వంట వచ్చిన హస్బెండ్ చేసుకుంటే చాలా కష్టం, వంట రాని హస్బెండ్ చేస్తే ఏది పెట్టి తను బాగా చేస్తుంది కానీ ఫాస్ట్ గా చేస్తాను, నేను మెల్లగా నిదానంగా బాగా చేస్తాను అంతే. ప్రేమతో చేస్తారండి. నేను చేయనా? ఫాస్ట్ గా చేస్తుంది. వంట వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు, వాళ్ళకి వచ్చు కాబట్టి ఇది మనం తక్కువ పేర్లు అయింది పెడతా అది తక్కువ అయింది, ఇందులో అదేస్తే బాగుండు ఇదేస్తే బాగుండు అని తినేటప్పుడల్లా చెప్తాడు. సో అందుకని స్మార్ట్ ఫోన్ ఎవరు ఎక్కువ ఉంటారు? ఫోన్లో ఎవరు ఎక్కువ ఉంటారు? నేనే నేను ఫోన్ చాలా తక్కువ, నేను ఫోన్ ఎక్కువ పర్సనే కాదు. వాడుతుంటా. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఆయనే వాడతాడు. ఈసారి ఏదైనా ఫోటోలు పెడితే తీరు పెట్టారని చెప్పండి, లాస్ట్ దగ్గర పెట్టారని కాదు, అర్థమైందా? సరే, కోపం ఎక్కువ అంటే మీరే చెప్పారు. ఓకే, లాస్ట్ ఫైనల్ ఒకటి అడుగుతా, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నేనే. చాలా ఇంకా అంతరా. చాలా ఇంకా అక్కడ అర్థమైపోయింది, ఇంకా అంతే. ఆ రోజే ఆ డేట్ ఏంటి? డేట్ గుర్తులేదు కానీ మంత్ గుర్తు, నవంబర్ నుంచి, అంతే 14 ఏళ్ళ నుంచి. తప్పదు ఇంకా. రాముడు వనవాసం చేసినట్టు మంచిరాజు గారు 14 years నుంచి హైదరాబాద్ లో లాస్య గారితో వనవాసం చేస్తున్నారు. నేను ఒప్పుకున్నాను చూడండి, అది గ్రేట్ అండి. మీరు ఎపిసోడ్ చూడప్పుడు అప్పుడు అనిపిస్తుంది మీకు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఎంత ఫన్గా ఉన్నారో. ఎపిసోడ్లో కూడా హోప్ఫుల్ ఎలానే ఉంటుంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆర్జమహి సైనింగ్ ఆఫ్.